హలో అండి, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం ఆగస్టు 16వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాం. ఇవాళ మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన లేదా ప్రధానమంత్రి పంటల బీమా యోజన అని కూడా పిలుస్తూ ఉంటాము. దీన్ని కేంద్ర ప్రభుత్వం 2016వ సంవత్సరంలో తీసుకొచ్చింది. దేనికోసం అంటే ఫార్మర్స్కి ఒక ఫినాన్షియల్ సపోర్ట్ అనేది ఉండాలి. ఒకవేళ క్రాప్ లాస్ అయితే దానికి ఇన్సూరెన్స్ని కలిగించాలనేటటువంటి లక్ష్యంతో తీసుకొచ్చినటువంటిది ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అన్నటువంటి పథకం. అయితే ఈ పథకం అమలులో లోపాలనేవి ఉన్నాయి, వీటిని సరిదిద్దాల్సిన అవసరం ఉంది అనేసి ఇక్కడ చెప్తున్నారు. మనం చూస్తే ఈ సంవత్సరం ఈ నైరుతి ఋతుపవనాలు అనేవి లేట్ అవ్వటం వల్ల వర్షపాతం లోటు అనేది పెరిగింది. దాంతో పంటలు దెబ్బతిన్నాయి. కొన్ని చోట్ల భారీ వర్షాలు రావటంతోనూ పంటలు దెబ్బతిన్నాయి. అయితే కొంతమందికి ఏంటి, పంటలకి బీమా లేనందువల్ల ఎక్కువ శాతానికి పరిహారం అందే అవకాశం కూడా లేదు. మనం చూస్తే 2018 ఖరీఫ్లో 2.18 కోట్ల మందికి పైగా రైతులు తమ పంటలకి బీమా చేయించారు. కానీ ఇప్పుడు ఖరీఫ్లో ఆ సంఖ్య 1.16 కోట్లకి తగ్గిపోయింది. అంటే ఏదైనా ఒక పథకంలో లబ్ధిదారుల సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతూ రావాలి, కానీ ఇక్కడ తగ్గుతూ వస్తోంది. అంతేకాకుండా పంటల బీమా పథకాల్లో పారదర్శకత అనేది లేదు. ఏ రైతు ఏ పంటకి ఎంత ప్రీమియం కట్టారు, పంట నష్టం వాటిల్లినప్పుడు సమీపంలో ఏ అధికారిని సంప్రదించాలి, బీమా కంపెనీ యొక్క అడ్రస్ ఏంటి, ప్రతినిధి యొక్క ఫోన్ నెంబర్ ఏంటి, ఇలాంటి వివరాలన్నీ కూడా వ్యవసాయ శాఖ ఆన్లైన్లో కనుక పెడితే అప్పుడు చాలా సమస్యలు అనేవి పరిష్కారం అవుతాయి. అలాగే ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వాలు గనక పంటల బీమా పథకాలను అమలు చేయకపోతే రైతులు నేరుగా బీమా చేయించుకునే సదుపాయాన్ని కేంద్రం తీసుకురావాలి. అలాగే రైతులకి ఏదైనా కారణం వల్ల పంట నష్టం అనేది జరిగితే అప్పుడు బీమా కంపెనీల నుంచి వెంటనే పూర్తి పరిహారం అందేలాగా పారదర్శక విధానాలు తీసుకొస్తేనే రైతులకి భరోసా అనేటటువంటి దక్కుతుంది అనేసి ఈ ఆర్టికల్లో చెప్తున్నారు. చూడండి, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనని 2016లో లాంచ్ చేయటం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ దీనిని చూసుకుంటుంది. అయితే ఇంతకుముందు నేషనల్ అగ్రికల్చరల్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనేసి ఉండేది, మాడిఫైడ్ నేషనల్ అగ్రికల్చరల్ ఇన్సూరెన్స్ స్కీమ్ అని ఉండేది. ఆ రెండింటినీ కలిపి రీప్లేస్ చేస్తూ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనని 2016లో తీసుకొచ్చారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. హిమాలయ పర్వత ప్రాంతాల్లో వరదలు రావటం, కొండ చర్యలు విరిగిపడటం, భూకంపాలు, భూమి కుంగిపోవటం అంటే ల్యాండ్ సబ్సిడెన్స్ అంటాము, ఇవన్నీ పెరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ అక్కడ ఉన్నటువంటి ప్రజల మీద చాలా ప్రభావం చూపుతున్నాయన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. మనం చూస్తే హిమాలయ ప్రాంతాల్లోకి వచ్చేసరికి ఇటు జోషిమఠ్ కానివ్వండి, షిమ్లా, డెహ్రాడూన్, డార్జిలింగ్, చమోలి ఇలాంటి ప్రాంతాల్లో స్థానికంగా ఆల్రెడీ చాలా సమస్యలు ఉన్నాయి. వాటితో పాటు ఈ ప్రకృతి విపత్తులు కూడా వాటికి తోడవుతున్నాయి. మనం చూస్తే ఇప్పుడు ఒకవైపు షిమ్లాలోకి వచ్చేసరికి వరదలు అనేవి రావటం, కొండ చర్యలు అనేవి విరిగిపడడం ఇలాంటి సమస్యలన్నీ ఉన్నాయి. అలాగే జోషిమఠ్లో ల్యాండ్ అనేది కుంగిపోవటం జరిగింది. చమోలీలో కూడా వరదలు అనేవి రావటం జరిగింది. ఇలాంటి వాటి నేపథ్యంలో మనం చూస్తే అసలు హిమాలయ రాష్ట్రాల్లో ఇటు 2013లో ఉత్తరాఖండ్ వరదలు కానివ్వండి, 2020లో వచ్చినటువంటి వరదలు కానివ్వండి, వీటన్నింటి వల్ల చాలామంది చనిపోయారు. షిమ్లా, డార్జిలింగ్లో కొండ చర్యలు అనేవి విరిగిపడుతూ ఉన్నాయి. అలాగే హిమాలయ పర్వత ప్రాంతాల్లో ఉండేటటువంటి చాలా నగరాల్లో పర్యాటకాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తూ ఉన్నారు. అయితే వీటిలో కూడా ఇబ్బందులు అనేవి ఉన్నాయి. ఏంటి, ఒకటి అక్కడ డెవలప్మెంటల్ వర్క్స్ అనేవి చేపట్టడం, 2 పర్యాటకాన్ని పెంపొందించడం ద్వారా ఆల్రెడీ పర్యాటకానికి సంబంధించి వాహనాల రద్దీ అనేది పెరుగుతోంది. దాంతో పార్కింగ్ సమస్య అనేది రావటం, తాగునీటి ఇబ్బందులు, వాయు కాలుష్యం ఇలాంటివన్నీ నెలకొంటూ ఉన్నాయి. అలాగే వ్యర్థాల నిర్వహణ సరిగ్గా జరగట్లేదు. అంటే జనాభా మరియు పర్యాటకులు పెరుగుతూ ఉంటే ఏమవుతుంది, మౌలిక వసతుల మీద ఒత్తిడి అనేది పెరుగుతుంది. దాంతో ప్రభుత్వం అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని నిర్మించాల్సినటువంటి అవసరం అనేది ఏర్పడుతుంది. ఎక్కువ డెవలప్మెంట్ అక్కడ చేపడుతూ ఉంటే ఆ హిమాలయాలు వచ్చేసరికి చాలా సెన్సిటివ్, అవి వాటిని తట్టుకోలేకపోతూ ఉన్నాయి. మనం చూస్తే జోషిమఠ్లో 450 హైడ్రో పవర్ ప్రాజెక్టులను నిర్మించారు అన్నట్టుగా గణాంకాలు చెప్తున్నాయి. అంటే సున్నితమైనటువంటి ఈ హిమాలయాల వెంట బహుళ అంతస్తుల భవనాల్ని నిర్మించటం, సొరంగాల కోసం పర్వతాలని పేల్చేయటం, దానన్నింటి వల్ల భూమి పొరల మీద ఒత్తిడి అనేది ఏర్పడుతోంది. దాంతో నేల అనేటటువంటిది కుంగిపోతూ ఉంది. మనం చూస్తే 1976లోనే ఈ పర్వత నగరాల్లో భవన నిర్మాణాలని నిలిపేయండి అన్నట్టుగా మిశ్రా కమిటీ చెప్పింది. అది చెప్పినా కూడా ప్రభుత్వాలు పట్టించుకోలేదు. మనం చూస్తే ఇప్పుడు అన్ని హిమాలయ నగరాల్లో కూడా ఇలాంటి పరిస్థితే ఉంది. దానికి ప్రభుత్వాల తీరు ప్రధాన కారణం అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. చూడండి, ఇండియన్ హిమాలయన్ రీజియన్ మొత్తం 13 ఇండియన్ స్టేట్స్ మరియు యూనియన్ టెరిటరీస్ని కలిగి ఉంది.
జమ్మూ అండ్ కాశ్మీర్, లదాఖ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, అస్సాం మరియు వెస్ట్ బెంగాల్. మొత్తం దాదాపు 2500 కిలోమీటర్ల మేర ఇవి ఉన్నాయి. అంతేకాకుండా ఈ రీజియన్లో 50 మిలియన్ పీపుల్ నివసిస్తూ ఉన్నారు. అందులో డిఫరెంట్ డెమోగ్రఫిక్, అలాగే ఎకనామిక్, ఎన్విరాన్మెంటల్, సోషల్, పొలిటికల్ సిస్టమ్స్ అనేవి ఉన్నాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. చైనా అధ్యక్షుడైనటువంటి షీ జిన్పింగ్ 2013 సంవత్సరంలో బెల్ట్ అండ్ రోడ్ అనేటటువంటి ఒక ఇనిషియేటివ్ని తీసుకొచ్చారు. వన్ బెల్ట్ వన్ రోడ్ లేదా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అంటాము. అంటే ఈ ప్రాజెక్టులో పాల్గొనే ప్రతి దేశం ఆర్థికంగానూ మౌలిక సదుపాయాల పరంగానూ దీనివల్ల ప్రయోజనం చేకూరుతుంది అన్నట్టుగా అప్పట్లో ప్రకటించారు. అంతేకాకుండా వివిధ దేశాల మధ్య అనుసంధాన వ్యవస్థను పెంచడానికి, ఆర్థిక సంబంధాల్ని, వాణిజ్యాన్ని పెంపొందించడానికి ఇది ఉపయోగపడుతుందన్నట్టుగా చెప్పారు. అయితే ఈ ప్రాజెక్టు మీద ఇటలీ అన్నటువంటిది అసంతృప్తిని వ్యక్తం చేసింది. దాంతో ఈ ప్రాజెక్టులో డొల్లతనం ఎలా ఉంది అన్నట్టుగా బయటపడింది అన్నట్టు ఇక్కడ చెప్తున్నారు. మనం చూస్తే 2019లో షీ జిన్పింగ్ రోమ్లో పర్యటించడం జరిగింది. అప్పుడు అమెరికా, ఐరోపా దేశాలను ఆశ్చర్యపరుస్తూ ఇటలీ కూడా ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో చేరింది. అయితే 2024 మార్చ్ కల్లా ఈ ఒప్పందం గడువు అనేటటువంటిది ముగుస్తుంది. అయితే ఆలోపే రీసెంట్గా ఇటలీ రక్షణ మంత్రి ఈ ప్రాజెక్ట్ని విమర్శించడం జరిగింది. ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో చేరాలని ఇటలీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని తొందరపాటు చర్య అన్నట్టుగా ఈయన చెప్పడం జరిగింది. అంటే చైనాతో సంబంధాలు దెబ్బతినకుండా ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ నుంచి బయటపడేందుకు ఇటలీ ప్రయత్నిస్తోంది అన్నట్టుగా చెప్పారు. ఈ నేపథ్యంలో చూడండి, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ఏంటి? ఒక కొత్త సిల్క్ రోడ్ ఇనిషియేటివ్గా దీన్ని చెప్తూ ఉంటారు. ల్యాండ్ మరియు సీ రూట్స్ రెండూ కూడా ఇందులో ఉంటాయి. ఇందులోకి వచ్చేసరికి ఏంటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు కనెక్టివిటీ ప్రాజెక్ట్ ఇది. ఇందులో ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ మొత్తం 100 దేశాల్లో, అది కూడా వరల్డ్ పాపులేషన్లో 70%, జీడిపిలో 55%, గ్లోబల్ ట్రేడ్లో 24% కలిగి ఉన్నటువంటి దేశాల్లో ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అనేటటువంటిది నడుస్తుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. నిన్న స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మన ప్రధాని ప్రసంగిస్తూ మన దేశానికి శత్రువులు 3: అవినీతి, ఆశ్రిత పక్షపాతం, బుజ్జగింపు రాజకీయాలు అన్నట్టుగా చెప్పటం జరిగింది. అయితే మనం 2047 సంవత్సరం నాటికంటే మనకి స్వాతంత్రం వచ్చి 100 ఏళ్ళు పూర్తయ్యేటప్పటికీ మనం డెవలప్డ్ నేషన్ లేదా అభివృద్ధి చెందిన దేశంగా మారాలి అని అనుకుంటున్నాం. అలా మారాలి అంటే పారదర్శకత, అలాగే నిష్పాక్షికత అనేటటువంటిది అవసరం. ఈ రెండింటికి బలం చేకూర్చటం మన బాధ్యత అవ్వాలి అన్నట్టుగా చెప్పటం జరిగింది. అలాగే ఈ 9 ఏళ్లలో ఏమేం చేశారన్నట్టుగా చెప్పారు. ప్రభుత్వ పథకాలకి సంబంధించి ఇంతకుముందు ప్రపంచంలో అంటే 2014 సంవత్సరంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసరికి మన ఆర్థిక వ్యవస్థ 10వ స్థానంలో ఉంటే ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ ఎన్నవ స్థానంలో ఉంది? 5వ స్థానానికి వచ్చింది. రీసెంట్గా ప్రధాని ఏం చెప్పారు, మేము గనక మళ్ళీ 3వసారి అధికారంలోకి వస్తే తొందరలోనే మన దేశాన్ని 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చేస్తామని చెప్పారు. IMF కూడా, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఏం చెప్పింది, 2027 కల్లా భారతదేశం ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతోందన్నట్టుగా అంచనా వేసింది. దీని గురించి ఇక్కడ చెప్పారు. అలాగే ఓబీసీలకి సంబంధించి 15,000 కోట్ల రూపాయలతో విశ్వకర్మ ప్రాజెక్ట్ని తీసుకురాబోతున్నారు. విశ్వకర్మ పథకం అనేసి అంటాం. ఇది ఏంటి, ఓబీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి సాంప్రదాయ కళాకారులు, చేనేతకారులు, స్వర్ణకారులు, వడ్రంగులు, రజకులు, అలాగే క్షురకులు, వీళ్ళందరి యొక్క కుటుంబాలకు ఇది మేలు చేస్తుంది. ఇది కాకుండా ప్రస్తుతం దేశవ్యాప్తంగా 10,000కు పైగా జనౌషధి కేంద్రాలున్నాయి. వాటిని 10,000 నుంచి 25,000కి పెంచాలనేసి నిర్ణయించటం జరిగింది. అలాగే పట్టణాల్లో ఉంటున్నటువంటి బలహీన వర్గాలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. మధ్యతరగతి ప్రజలు సొంతింటి కలలు కంటున్నారు. అందువల్ల నగరాల్లో అద్దె ఇళ్లల్లో, మురికివాడల్లో, అనధికారిక కాలనీల్లో ఉండే వాళ్ళకి ప్రయోజనం కల్పించడానికి కొత్త పథకాన్ని తీసుకొస్తాము. ఒకవేళ వాళ్ళు సొంతంగా ఇల్లు నిర్మించుకోవాలనుకుంటే బ్యాంకు నుంచి రుణాలు అందించటం, వడ్డీ మీద రాయితీ ఇవ్వటం, ఇలాంటి వాటి ద్వారా మేము చేయూతను అందిస్తామన్నట్టుగా చెప్పారు. అలాగే వ్యవసాయంతో డ్వాక్రా సంఘాలని అనుసంధానిస్తామన్నట్టుగా చెప్పారు. అలాగే మణిపూర్కి సంబంధించి అక్కడ ఉన్నటువంటి సమస్యలు శాంతియుతంగా పరిష్కారం అవుతాయన్నట్టుగా చెప్పడం జరిగింది. అయితే నిన్నటి రోజుకు ఒక ప్రత్యేకత ఉంది చూడండి. ప్రభుత్వ గణాంకాల ప్రకారం మనం చూస్తే 1947లో మన దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు తొలి ప్రధాని అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ మొట్టమొదటి ప్రసంగం చేశారు. ఆయన 24 నిమిషాల పాటు చేయటం జరిగింది.
అయితే నరేంద్ర మోదీ నిన్నటి రోజున 90 నిమిషాల పాటు ఏకధాటిగా ప్రసంగించటం జరిగింది. మనం చూస్తే మోదీ ఇప్పటిదాకా 10 సార్లు ప్రసంగించటం చేస్తే సగటు సమయం 82 నిమిషాలు ఉండేది. అది ఇప్పుడు 90 నిమిషాలకు పెరిగింది. మనం చూస్తే ప్రధానిగా ఇప్పటి వరకు అత్యధిక స్వాతంత్ర దినోత్సవ ప్రసంగాలు చేసింది నెహ్రూ, జవహర్ లాల్ నెహ్రూ. ఈయన మొత్తం 17 సార్లు ప్రసంగాలు చేయటం జరిగింది. దాని తర్వాత మాజీ ప్రధాని అయినటువంటి ఇందిరాగాంధీ 16 సార్లు చేశారు. అయితే ఆమె 1972వ సంవత్సరంలో 54 నిమిషాల పాటు ప్రసంగించటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ డివై చంద్రచూడ్ ఈయన మాట్లాడుతూ సుప్రీంకోర్టుని 2 దశల్లో విస్తరిస్తాము అన్నట్టుగా చెప్పటం జరిగింది. మొత్తం 27 కొత్త కోర్టు గదుల్ని నిర్మిస్తాము. మొత్తం 7,000 కోట్ల రూపాయలతో దేశంలోని న్యాయస్థానాలన్నింటినీ అనుసంధానిస్తామన్నట్టుగా చెప్పారు. మనం చూస్తే ఈ సుప్రీంకోర్టు విస్తరణకి సంబంధించి ఇంకొక 27 అడిషనల్ కోర్ట్స్ని, 51 జడ్జెస్ ఛాంబర్స్ని, 4 రిజిస్టర్ కోర్ట్ రూమ్స్ని, అలాగే 16 రిజిస్టర్ ఛాంబర్స్ని, అలాగే లాయర్స్కి, లిటిగెంట్స్కి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ని కల్పిస్తాము అన్నట్టుగా చెప్పారు. ఈ ఎక్స్పాన్షన్ 2 దశల్లో జరుగుతుంది. మనం చూస్తే ఇప్పుడు సుప్రీంకోర్టులో 17 కోర్ట్ రూమ్లు ఉన్నాయి, 2 రిజిస్టర్ కోర్ట్స్ ఉన్నాయి. అయితే ప్రస్తుతం జ్యుడిషియల్ స్ట్రెంత్ ఎంత? 32. టోటల్ ఎంత? 34. అయితే ఇప్పుడు మనం చూస్తే ఈ కోర్ట్స్ ప్రాజెక్ట్కి సంబంధించి ఇప్పుడు 3వ దశ అనేది అమలవుతోంది. కేంద్ర ప్రభుత్వం 7,000 కోట్ల రూపాయల బడ్జెట్ని దీనికి కేటాయించింది. ఈ బడ్జెట్తోనే దేశవ్యాప్తంగా ఉన్న కోర్టుల్ని అనుసంధానిస్తాము. దాంతో న్యాయస్థానాల యొక్క పనితీరులో కూడా విప్లవాత్మకమైనటువంటి మార్పులు వస్తాయన్నట్టుగా చెప్పారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాల వల్ల వరదలనేవి వచ్చాయి. మొత్తం 56కి మృతుల సంఖ్య అనేటటువంటిది పెరిగింది. షిమ్లాలో ఉన్నటువంటి సమ్మర్ హిల్, ఫాగ్లీలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఆ ఘటనలో 19 మంది చనిపోయారు. మనం చూస్తే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 12 జిల్లాలకు గాను 11 జిల్లాల్లో 857 రోడ్లు బ్లాక్ అయిపోయాయి. దాదాపు 889 చోట్ల నీటి సరఫరాకి కూడా ఇబ్బంది అనేది కలిగింది. అలాగే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కనుక మనం చూస్తే భారీ వర్షాల వల్ల ఆల్రెడీ కొంతమంది చనిపోయారు. మరొక 2 మృతదేహాలు అనేవి ఇప్పుడు వెలికి తీయటం జరిగింది. ఈ నేపథ్యంలో అసలు వరదలంటే ఏంటి అంటే ఎక్కువ నీటి ప్రవాహం రావటం లేదా ఎక్కువైన నీళ్లు ఒక చోటికి చేరటాన్ని మనం వరద అంటాం. ఈ వరదల కారణంగా ఎన్నో రకాల సమస్యలు అనేవి ఉంటాయి. నార్మల్గా కుంటలు, చెరువులు, నది, సరస్సు, సముద్రాల పరిధులు వాటిని దాటి నీరు విస్తరిస్తే వరదలు అనేవి ఏర్పడతాయి. నార్మల్గా వర్షాకాలంలో సంభవించే మార్పుల వల్ల, మంచు కరగటం లాంటి కారణాల వల్ల నీటి పరిమాణం అనేది పెరిగి ఆ నీరు అనేటటువంటిది పొంగుతుంది. నార్మల్గా నదుల కాలువల్లో నీటి పరిమాణం ఎక్కువగా ఉన్నప్పుడు, ముఖ్యంగా ఈ కాలువ వంపుల దగ్గర చాలా వేగంగా నీరు ప్రవహిస్తుంది. ఆ నీటి ప్రవాహం వల్ల వరదలు అనేవి వస్తాయి. అయితే వరదల్లో కొన్ని రకాలున్నాయి. అందులోకి వచ్చేసరికి చూడండి, 1 కోస్టల్ ఫ్లడ్స్ అనేసి, 2 ఫ్లాష్ ఫ్లడ్స్ అనేసి. ఫ్లాష్ ఫ్లడ్ అంటే ఏంటి? సడన్గా ఎక్కువ రెయిన్ఫాల్ వచ్చేసి ఫ్లడ్స్ అనేవి సంభవిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2013లో వచ్చినటువంటి ఉత్తరాఖండ్ వరదలు. అలాగే రివర్ ఫ్లడ్స్ అనేసి, ప్లూవియల్ ఫ్లడ్స్, ప్లూవియల్ అంటే రెయిన్ రిలేటెడ్ అనేసి, అలాగే అర్బన్ ఫ్లడ్స్ అనేసి, ఇలా వివిధ రకాలుగా కేటగరైజ్ చేస్తాము. అయితే మన దేశంలో ఫ్లడ్ ప్రోన్ ఏరియా ఏంటి అన్నట్టుగా ఈ మ్యాప్లో ఇవ్వటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ప్రభల్ అనే రివాల్వర్ గురించి. దేశీయంగా రూపొందించినటువంటి తొలి లాంగ్ రేంజ్ రివాల్వర్ ఇది. దీనిని ఆగస్టు 18వ తేదీన విడుదల చేయబోతూ ఉన్నారు. దీనిని కాన్పూర్లో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండేటటువంటి అడ్వాన్స్డ్ వెపన్స్ అండ్ ఎక్విప్మెంట్ ఇండియా లిమిటెడ్ లేదా AWEIL అనేసి పిలుస్తూ ఉంటాం. ఆ సంస్థ ఈ ఆయుధాన్ని రూపొందించింది. ఈ రివాల్వర్తో 50 మీటర్ల దూరంలో ఉన్నటువంటి లక్ష్యాల్ని కూడా ఛేదించవచ్చు. అయితే గతంలో తయారు చేసినటువంటి తరహా ఆయుధాలతో పోలిస్తే దీని పరిధి 2 రెట్లు ఎక్కువ. అయితే చూడండి, గతంలో మన దేశంలో తయారైన రివాల్వర్ రేంజ్ కేవలం 20 మీటర్లు అయితే ఇది 50 మీటర్ల దూరంలోని లక్ష్యాల్ని ఛేదిస్తుంది. దీని బరువు 700 గ్రాములు మాత్రమే. అలాగే స్వీయ భద్రత కోసం మహిళలు కూడా దీన్ని తమతో తీసుకెళ్లొచ్చు. లైసెన్స్ ఉన్నటువంటి సామాన్యులు కూడా ఈ ఆయుధాన్ని కొనుగోలు చేయొచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. హెపటైటిస్ సి, కాలేయ వ్యాధి అంటాము. తెలంగాణలో తీవ్రమైనటువంటి కాలేయ వ్యాధికి ఈ హెపటైటిస్ సి అనేది కారణమవుతోంది.
మనం చూస్తే తెలంగాణ రాష్ట్రంలో వైద్య పరీక్షలు చేసిన ప్రతి 235 మందిలో ఒకరికి ఈ హెపటైటిస్ సి ఉందనేసి గుర్తించటం జరిగింది. ఈ హెపటైటిస్ సి ఇన్ఫెక్షన్ ఉన్నటువంటి రక్తం ద్వారా వ్యాపించేటటువంటి ప్రధాన వ్యాధి. సరైన స్క్రీనింగ్ చేయకుండా రక్త మార్పిడి అనేటటువంటిది చేస్తే అది చాలా ప్రమాదం. అలాగే సురక్షితమైనటువంటి ఇంజెక్షన్ విధానాలు లేకపోవటం, ఇతరులు ఉపయోగించిన వస్తువులు వాడటం ద్వారా కూడా ఇది వ్యాపిస్తుంది. అలాగే మద్యం అలవాటు ఉండటం, ఊబకాయం లాంటివి వ్యాధి తీవ్రతను పెంచుతాయి. మరి దీని యొక్క లక్షణాలు ఏంటి అంటే అలసట, రుచిని కోల్పోవటం, తీవ్రత పెరిగిన తర్వాత జ్వరం అనేది రావటం, కామెర్ల లక్షణాలు ఉండటం, కీళ్ళ నొప్పులు, ఆందోళన, ఆకలి అనేది మందగించటం, కడుపు నొప్పి ఇలాంటి లక్షణాలన్నీ కనపడతాయి. అయితే ప్రారంభ దశలో గనక గుర్తించి వైద్యం చేయించుకోకపోతే ఈ సమస్య ప్రాణాంతకం కూడా అవ్వచ్చు. అయితే ఐసీఎంఆర్ గణాంకాలకు సంబంధించి చూస్తే లివర్ సిరోసిస్ ద్వారా అత్యధిక మరణాలు మన దేశంలోనే సంభవించాయి. అయితే కాలేయం పూర్తిగా దెబ్బతినడానికి ముందు స్టేజ్ని మనం లివర్ సిరోసిస్ అనేసి చెప్తూ ఉంటాం. అలా 2017లో దాదాపు 2,20,000 మంది లివర్ సిరోసిస్ మరియు కాలేయ వ్యాధులతోనే చనిపోయారు. అయితే ఈ హెపటైటిస్ సిని గనక నిర్లక్ష్యం చేస్తే లివర్ సిరోసిస్ లాంటి వ్యాధుల బారిన పడేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. అలాంటి ఈ హెపటైటిస్ మీద అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం జూలై 28వ తేదీని వరల్డ్ హెపటైటిస్ డేగా నిర్వహించడం జరుగుతుంది. అయితే ఈ సంవత్సరం థీమ్ ఏంటి అంటే 1 లైఫ్ 1 లివర్ అన్నటువంటిది. ఇక్కడ చూడండి, హెపటైటిస్ ఏ, బి, సి, డి మరియు ఈకి సంబంధించి వాటి యొక్క నేమ్ ఏంటి, క్లాసిఫికేషన్ ఏంటి, వీటి యొక్క వైరల్ జీనోమ్ ఏంటి, ట్రాన్స్మిషన్ ఎలా జరుగుతుంది, ఇంక్యుబేషన్ పీరియడ్ ఎంత, క్రానిక్ హెపటైటిస్గా ఇది మారుతుందా, దీనికి ఏమైనా క్యూర్ ఉందా అన్నట్టుగా ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఒకసారి చూసుకోవాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మన దేశానికి సంబంధించిన విమానయాన రంగంలో లింగ సమానత్వం అంటే జెండర్ ఈక్వాలిటీని సాధించడానికి సలహా ఇవ్వటం కోసం 4 సభ్యుల కమిటీని విమానయాన నియంత్రణ సంస్థ అయినటువంటి డీజీసీఏ ఏర్పాటు చేసింది. అందులో సభ్యులుగా సీనియర్ అధికారులను నియమించడం జరిగింది. మనం చూస్తే ఆగస్టు 10వ తేదీన ఈ డీజీసీఏ అన్నటువంటిది అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అన్నటువంటిది ఒక ఆర్డర్ని ఇచ్చింది. ఏమని? ఒక కమిటీని ఏర్పాటు చేయండి, అది జెండర్ ఈక్వాలిటీని ఏవియేషన్ సెక్టార్లో తీసుకురావాలి అనేసి. దానికోసం 4 సభ్యులతో కూడినటువంటి కమిటీని ఏర్పాటు చేయటం జరిగింది. ఇందులో ఉన్నటువంటి మెంబర్స్ ఎవరు అంటే సుర్వితా సక్సేనా, అలాగే ఆర్పి కశ్యప్, పవన్ మాలవ్య, అలాగే కవితా సింగ్. వీళ్ళ 4 ఇందులో ఉన్నటువంటి సభ్యులు. అయితే ఇక్కడ ఏంటి, 2030 నాటికల్లా అంతర్జాతీయ విమాన రంగంలో అన్ని వృత్తి వైద్య అత్యున్నత స్థాయిల్లో మహిళలు పురుషుల నిష్పత్తి అనేటటువంటిది సమానం చేయాలి అన్నట్టుగా ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ లక్ష్యంగా పెట్టుకుంది. దాని నేపథ్యంలోనే డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఈ చర్యను తీసుకుంది. చూడండి, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి సంబంధించి ఎన్నవ గోల్ ఈ జెండర్ ఈక్వాలిటీ గురించి తెలుపుతుంది అంటే గోల్ 5 అన్నటువంటిది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. బిందేశ్వర్ పాఠక్, ఈయన సోషల్ యాక్టివిస్ట్, అలాగే సులభ్ ఇంటర్నేషనల్కి ఫౌండర్ కూడా. ఈయన మాన్యువల్ స్కావెంజర్స్ యొక్క కండిషన్ని ఇంప్రూవ్ చేయటం కోసం క్యాంపైన్ని కూడా నిర్వహించటం జరిగింది. మనం చూస్తే ఈయన 1970వ సంవత్సరంలో సులభ్ ఇంటర్నేషనల్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ని స్థాపించటం జరిగింది. ఈ సఫాయి కర్మచారుల జీవితాల్లో తీసుకొచ్చిన మార్పుల కోసం పర్యావరణ పరిశుభ్రత, సాంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగం ఇలాంటి అంశాల్లో ఈయన చేసినటువంటి కృషికి గాను ఈయన ఎన్నో అవార్డులను అందుకున్నారు. మనం చూస్తే 1991లో ఈయనకి పద్మభూషణ్ అనేటటువంటిది రావటం జరిగింది. ఎనర్జీ గ్లోబ్ అవార్డ్, అలాగే దుబాయ్ ఇంటర్నేషనల్ అవార్డ్ ఫర్ బెస్ట్ ప్రాక్టీసెస్, ది స్టాక్హోమ్ వాటర్ ప్రైజ్, ది లెజెండ్ ఆఫ్ ప్లానెట్ ఇలాంటి చాలా అవార్డ్స్ ఈయనకి వచ్చాయి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఫుట్బాల్ దిగ్గజమైనటువంటి మహమ్మద్ హబీబ్ ఈయన మరణించటం జరిగింది. మనం చూస్తే 1970లో ఫుట్బాల్కి సంబంధించి బ్యాంకాక్ ఆసియా క్రీడల్లో కాంస్యం గెలిచినటువంటి జట్టులో ఈయన సభ్యుడిగా ఉన్నారు. భారత్లో తొలి ప్రొఫెషనల్ ఫుట్బాల్ ఆటగాడిగా ఈయనకి పేరు కూడా ఉంది. ఈయనకి 1980వ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం అర్జున అవార్డు కూడా ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎల్ఐసి యొక్క మేనేజింగ్ డైరెక్టర్గా ఆర్ దొరైస్వామి. ఈయనని ప్రభుత్వం ఆగస్టు 14వ తేదీన నియమించింది. అయితే ఈయన 2023 సెప్టెంబర్ 1 లేదా ఆ తర్వాత బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఈయన నియామకం అనేది అమల్లోకి వస్తుంది. ఈయన 2026 ఆగస్టు 31 వరకు ఈ పదవిలో ఉంటారు. నెక్స్ట్ చూడండి, పబ్లిక్ టెక్ ప్లాట్ఫామ్. ఇది ఒక ప్రయోగాత్మక ప్రాజెక్ట్ అన్నమాట. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీన్ని
ఆగస్టు 17వ తేదీన ప్రారంభించబోతోంది. ఇందులో భాగంగా రుణ స్వీకర్త అంటే ఎవరైతే రుణాన్ని తీసుకుంటారో వాళ్ళకి 1.6 లక్షల వరకు కిసాన్ క్రెడిట్ కార్డ్ రుణాలు, డైరీ రుణాలు, ఎంఎస్ఎంఈ రుణాలు, వ్యక్తిగత రుణాలు, భాగస్వామ్య బ్యాంకుల ద్వారా గృహ రుణాలు లాంటి ఉత్పత్తుల మీద ఈ ప్లాట్ఫామ్ దృష్టి పెడుతుంది. ఇక్కడ చూడండి, మన దేశ ఎగుమతులు ఎక్స్పోర్ట్స్కి సంబంధించి 2023 జూలైలో 15.88% క్షీణించాయి. 32.25 బిలియన్ డాలర్లకి మాత్రమే పరిమితమయ్యాయన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. ఇదే టైంలో అంటే 2023 జూలైలో దిగుమతులు 63.77 బిలియన్ డాలర్ల నుంచి 17% క్షీణించి 52.92 బిలియన్ డాలర్లకు తగ్గాయి. దాని ఫలితంగా వాణిజ్య లోటు 25.43 బిలియన్ డాలర్ల నుంచి 20.67 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. వాణిజ్య లోటు అంటే ఏంటి చూడండి, ఎగుమతులు దిగుమతుల బిల్లుల మధ్య ఉండేటటువంటి వ్యత్యాసం ఎంత అని తెలిపేటటువంటిది వాణిజ్య లోటు. ఒకవేళ ఇక్కడ ఎక్స్పోర్ట్స్ అనేవి ఎక్కువగా ఉండి ఇంపోర్ట్స్ అనేవి తక్కువగా ఉంటే అప్పుడు ట్రేడ్ సర్ప్లస్ అన్నటువంటిది ఏర్పడుతుంది. అదే ఇంపోర్ట్స్ ఎక్కువగా ఉండి ఎక్స్పోర్ట్స్ అనేవి తక్కువగా ఉంటే అప్పుడు ట్రేడ్ డెఫిసిట్ అన్నటువంటిది ఏర్పడుతుంది. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.